హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కాకరకాయ స్వీట్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. ఇవి వేగాక పచ్చిమిర్చి వేసుకొని మనం కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు, మన రుచి సాగడ ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయలు ఇలా కొంచెం వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేసి కలుపుకొని వీటిని కూడా మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గాక ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, కారం ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు, మీకు బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే పంచదార అయినా సరే. కొంచెం పంచదార మన స్వీట్నెస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇది కలిపి కాసేపు ఉంచాలి. పంచదార అంతా కరిగేసేసి ఇలా అయ్యాక మనం ఉప్పు కారం చూసుకొని కావాలంటే కొంచెం పడితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక స్టవ్ బంద్ చేసేసుకోవాలి. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ కూడా పెట్టండి నాకు.